హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇక మనం మన ఛానల్లో వ్లాగ్స్ వీడియోస్ కూడా తీస్తాం, చిన్న చిన్న క్లిప్స్ కూడా తీస్తాం. సో వ్యూ ఎలా ఉందో చెప్పండి. నచ్చితే కింద కామెంట్ కూడా చేయండి. సో మనం ఈ రోజు నుంచి వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇది మన నెల్లూరు సిటీ అనమాట. ఇది ముత్కూరు గేట్ ఇది. సో మొన్నే విగ్రహం కూడా పెట్టారు ఇక్కడ. పైన కనిపిస్తున్న బ్రిడ్జ్ కూడా కొత్తగానే కన్స్ట్రక్షన్ చేశారు. సో నెల్లూరు చాలా డెవలప్ అవుతుంది చిన్న చిన్నగా. కానీ ట్రాఫిక్ మాత్రం అట్లానే ఉంటుంది, ఎక్కువైపోతుంది ట్రాఫిక్ మాత్రం. ఆటోలు అయితే చాలా ఎక్కువైపోతున్నాయి. సో అన్న వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఆపుతారో కూడా తెలియదు. చాలా కష్టం ఆటో అన్నోళ్ళతో. తమ్ముడు వాళ్ళు ఎక్కడికో క్యాటరింగ్కి వెళ్ళేసి వస్తున్నట్టున్నారు. సో కెమెరా దగ్గర చిన్న లోపల నా సాయి చూస్తున్నారు. మనం ఏదో యూట్యూబర్ అయినట్టు, ఇంకా మనం అంత డెవలప్ అవ్వదంటావు తెలీదు. ఇక్కడ చూసారా, డ్రాయింగ్ చాలా బాగా వేస్తున్నారు. ప్రతి ఒక్క చూడండి పోల్కి డ్రాయింగ్ వేస్తున్నారు. చాలా బాగున్నది అనమాట చూసేదానికైనా. సో నైస్, బాగా వేస్తున్నారు. ఇదంతా ఇంకా మన నెల్లూరు తెలిసిందే, ఈ ముత్తుకు రోడ్ అంతా. ఇదంతా మినీ బైపాస్ అనమాట. ఇంకా స్ట్రైట్గా వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది. సో అది కూడా చూపిస్తాను. మా నెల్లూరు అందరూ చూడండి. వ్యూ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా, ఓకేనా? ఇదే బస్ స్టాండ్కి వెళ్ళే రూటు. సో ఇక్కడ మార్కెట్ కూడా ఉంటుంది. ఇక్కడ మాత్రం చిన్న ట్రాఫిక్ ఉండదు. నెల్లూరుకి వచ్చామంటే ఇక్కడ ట్రాఫిక్కి అస్సాం అయిపోతాం. సో ఇక్కడ పూల మార్కెట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ దండలు దొరుకుతాయి, మ్యారేజెస్కి అయినా లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా దేనికైనా సరే ఇక్కడ మార్కెట్ ఉంది. ఈ మార్కెట్లో ప్రతి ఒక్క పూలు దొరుకుతాయి. సో పక్కనే ఇంకా నెక్స్ట్ బస్ స్టాండ్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఎట్లా పడితే అట్లా వచ్చేస్తారు చూడండి, మీరే చూడండి. అట్లా ఇట్లా ఏం లే, ఎవరి పాటికి వాళ్ళు వచ్చేస్తారు. తగిలితే మళ్ళీ బాబు కూడా చేస్తారనమాట. అట్లుంటుంది మా నెల్లూరు వాళ్ళతో. జాగ్రత్తగా ఉండండి. చాలా ట్రాఫిక్ అయితే మా నెల్లూరులో వరకు. సండే అయితే అసలు చెప్పక్కర్లేదు, చాలా ట్రాఫిక్. చూడండి, చెప్పాను కదా, చూడండి. ఇంకా ఆటోలు చాలా ఎక్కువ అయిపోతాయి. సో ఓకే, ఎవరు బాధలో లేదు కదా, ఎవరిని అందాం. సో ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించాలి, ఎవరు పాటించరు. నేను చూసిన హైదరాబాద్, బెంగళూరు ఎక్కడైనా సరే ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. సో మన ఆంధ్రాలో చాలా తక్కువ. అదే డెవలప్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. సో మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదన్నమాట బస్ స్టాండ్, లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్ ఉంటుంది. ఇదంతా ఆత్మీగూరు బస్ స్టాండ్ అని అంటారు. ఇక్కడంతా సైడ్లు చిన్న చిన్న పూలని, ఏవో ఒకటి పండ్లని చిన్న చిన్నవి పెట్టుకొని పక్కన కూడా అమ్ముతూ ఉంటారు, పెద్దవాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ చూసారా, నిమ్మకాయలు, పూలు, ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి, అమ్ముతారు కూడా. సో కొంచెం ముందుకెళ్తే అక్కడ ఇంకా విలేజెస్కి వెళ్ళడానికి అన్నిటికి ఆటోస్ ఉంటాయి అన్నమాట. కొంచెం ముందుకెళ్తే కాలువ ఉంటుంది అన్నమాట. ఈ కాలువ బ్రిడ్జ్ దాటిన తర్వాత అటు సైడ్ బస్సెస్ అన్నీ ఆగుంటాయి. సో ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. చూసారా, ఇది అనమాట. సో ఇటు సైడ్ అంతా ప్రతి ఒక్కరు ఫ్రూట్ షాప్స్ ఉంటాయి, పళ్ళు ఇంకా అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇంకొంచెం ముందుకు పోతే పప్పులు ఇదని, సో ఎక్సెట్రా ఎక్సెట్రా దొరుకుతాయి అక్కడైతే. ప్రతి ఒక్కటి కొన్ని చీప్గా దొరుకుతాయి. అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రోడ్లు లోడ్ వేస్తున్నారు, కొంచెం ట్రాఫిక్ కూడా అవుతుంది ఇక్కడ. చూసారా, ఆటో వాళ్ళే మరి అర్థంగా పెట్టేస్తారు, మనుషులు కనిపిస్తే కాదు, మధ్యలో పెట్టేస్తారు ఆటో వాళ్ళకి. సో వీడియోస్ ఇంకా వస్తుంటాయి చూడండి. సో మన వీడియోస్ ప్రతి ఒక్కరు ఇంకా డైలీ వీడియోస్ అయితే వస్తాయి. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.
స్టాప్ అవ్వండి. సరే సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్. ఎట్లయినా వస్తాం, అది మా ఇష్టం. అదే కదా ఇక్కడ